న్యూస్ కి స్వాగతం. రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని జై భీమ్ రావు భారత్ పార్టీ పిఎసి చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పిఠాపురం అభ్యర్థి జగ్గారపు మల్లికార్జున పేర్కొన్నారు. కాకినాడ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవనరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బడుగులకు రాజ్యాధికారం కోసమే జాడ శ్రావణ్ కుమార్ పార్టీని స్థాపించారన్నారు. కాంచీరాం అంబేద్కర్ అడుగు జాడల్లో ప్రజల కోసం తాము పనిచేస్తామన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం పార్టీ మేనిఫెస్టో కూడా విడుదల చేసిందన్నారు. కాకినాడ జిల్లాలో 16 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, వీరిలో 8 లక్షల పైబడి మహిళా ఓటర్లు ఉన్నారని, ఎన్నికల్లో మా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ అభ్యర్థులు బి సతీష్ కుమార్, జి చక్రవర్తి, దడాల బాబ్జీ, గంగాధర్, వల్లూరి సత్యానందం, దాడిశెట్టి వీరబాబు, పృథ్వీరాజ్, అనుష, గౌతమ్, ఫ్లోరెన్స్ తదితరులు పాల్గొన్నారు. బాబు జగజ్జీవనరావు గారు జయంతి సందర్భంగా 116వ జయంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారం రావాలంటే రాజకీయంగా ఎదగాలని మా నాయకుడు మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, అలాగే కాంశీరామ్ గారు కానీ, జగజ్జీవనరావు గారు కానీ వారి యొక్క లక్షణాలన్నీ పుణుకుపుచ్చుకున్న ఈ తరం నాయకుడిగా మా నాయకుడు జడా శ్రావణ్ కుమార్ గారు జై భీమ్ రావు భారత్ పార్టీని స్థాపించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల తరపున తనదైన స్టైల్లో మరి రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఈరోజు దాకా కులమతాలకు అతీతంగా ఆయన వంతుగా మరి ప్రజలకు న్యాయం జరిగే విధంగా మరి పనిచేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. కాకినాడ జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా మరి నన్ను అభ్యర్థిగా మరి నిలబెట్టడం జరిగింది. నాతో పాటు జై భీమ్ రావు భారత్ పార్టీ కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల అభ్యర్థుల్ని కూడా నిలబెట్టడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో 175 స్థానాల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల్ని, ఎంపీ అభ్యర్థుల్ని, 25 ఎంపీ అభ్యర్థుల్ని ఖచ్చితంగా మరి జై భీమ్ రావు భారత్ పార్టీ మరి నిలబెడుతుంది. మా నాయకుడికి చిత్తశుద్ధితో ప్రజలకి ఖచ్చితంగా భారత రాజ్యాంగం పూర్తిగా 100% అందుబాటులోకి రావాలంటే జై భీమ్ రావు భారత్ పార్టీ మరి గెలిపించవలసిందిగా ప్రజల్ని మరి కోరడం జరిగింది. అందులో భాగంగా మర్యాదపూర్వకంగా ఈరోజు మా మిత్రుల్ని, నా సహచరి శాసన సభ్యులకి మరి వీరందరూ కూడా శాసనసభలో అడుగుపెట్టి చట్టసభల్ని మరి ఏలి రానున్న రోజుల్లో ప్రజలకి అన్ని రకాలుగా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలన్నీ కూడా 100% అమలయ్యే విధంగా పనిచేయాలని వీళ్ళందరికీ కూడా ఓట్లేసి ప్రజలు గెలిపించాలని ఒక ఆత్మీయక కలయిక బాబు జగజ్జీవనరావు గారు జయంతి సందర్భంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో దాదాపుగా 16 లక్షల ఓటరు మహాశైలు ఉన్నారు. వారిలో 8 లక్షలు మరి నా సోదరిమణులు, స్త్రీలు మరి పెద్ద మనసు చేసుకుని ఈసారి కోర్టు గుర్తుకి ఓటేసి రాజ్యాంగాన్ని కాపాడే వ్యక్తుల్ని మీరు బలపరచాలని నా పేరు ఏనుగుపల్లి కృష్ణ, జై భీమ్ రావు భారత్ పార్టీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా మరి నిల్చుంటున్నాను. అలాగే మా మిత్రులు దాడిశెట్టి వీరబాబు ప్రతిపాడు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా, మా మిత్రుడు మరి జగ్గారపు మల్లికార్జున పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా, అలాగే మా మిత్రుడు బొంగా సతీష్ కుమారు పెద్దాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా, అలాగే మా మిత్రుడు వల్లూరి సత్యానందం జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా, తమ్ముడు కాకినాడ రూరల్ అభ్యర్థిగా, చక్రవర్తి గారు కాకినాడ టౌన్ అభ్యర్థిగా, మరి ఇంకా మిత్రులు సకాలంలో రానున్నారు తుని మిత్రులు. వీరందరూ కూడా ప్రజలు పెద్ద మనసుతో ఓటేసి మమ్మల్ని మరి అసెంబ్లీకి పంపించాలని, నన్ను పార్లమెంటుకి పంపించాలని మనస్ఫూర్తిగా మరొకసారి ప్రజలందరూ కూడా వేడుకుంటున్నాను. మాకు ఓటేస్తే మేము మా మేనిఫెస్టోలో పొందుపరిచినట్టుగా మా నాయకుడు ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. మిత్రులారా, ఇవన్నీ మీకు రానున్న రోజుల్లో ప్రజల ముందుకు వచ్చేటప్పుడు మేము ఇవన్నీ కూడా మీకు వివరంగా వివరిస్తామని సమయంగా ఈ అవకాశం ఇచ్చిన నా మీడియా మిత్రులు అందరికీ, నా తోటి సహోదరులందరూ కూడా నా యొక్క ఉద్యమ జైబీలు. రావు జయంతి సందర్భంగా
ఇచ్చేసిన మిత్రులకు సోదరిమణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులారా, 2024 ఎన్నికలు ఎంత దారుణంగా, ఎంత కాస్ట్లీగా అయిపోయాయో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఇలాంటి తరుణంలో అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మేమందరం కూడా ఈ ఎన్నికల బరిలో చాలా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. కాకినాడ పార్లమెంటు అభ్యర్థిగా ఏనుగుపల్లి కృష్ణ గారు, 7 నియోజకవర్గాల అభ్యర్థులుగా మేమందరం కూడా ఈరోజు సమావేశమై జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో మా కార్యాచరణ ఏ విధంగా రూపొందించాలి, ప్రజల దగ్గరికి ఏ విధంగా వెళ్ళి పార్టీని బలోపేతం చేయాలి అనే ప్రణాళికను మేము చాలా గట్టిగా సిద్ధం చేసుకోవడం జరిగింది. కాకినాడ జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లోనూ బడుగు బలహీన వర్గాల ప్రజలు, పేద ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, కాపులు అందరూ కూడా మా పార్టీకి సహకరిస్తారని ఈ సందర్భంగా జై భీమ్రావ్ భారత్ పార్టీ ఏవైతే పేద ప్రజల కోసం పోరాటాలు చేసిందో అవన్నీ కూడా ప్రజలకు వివరించి మా పార్టీని ఏ విధంగా బలపరుచుకోవాలి, మా అభ్యర్థులను ఏ విధంగా గెలిపించుకోవాలి అనేది జిల్లా వ్యాప్తంగా మేము ప్రతి ఊరు, ప్రతి ఇంటికి, ప్రతి గడప వెళ్ళి ప్రచారానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరొక్కసారి బాబు జగజ్జీవన్ రావు గారికి పుట్టినరోజు సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం.